నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికాకు సవాల్ విసిరిన చైనా, మూడో యుద్ధ నౌక ప్రవేశం. వందే మాతరం ఒక శక్తి, నవంబర్ 7 చరిత్రాత్మక రోజు అని ప్రకటించిన ప్రధాని మోదీ. అధికారుల పనితీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి, పంచాయతీ అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష. రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్, పెద్ద స్థాయిలో నమోదు కానున్న తీవ్రమైన చలి. రికార్డు స్థాయిలో అక్టోబర్లో శ్రీవారి హుండీ ఆదాయం 22.77 లక్షల మంది భక్తులు దర్శించుకోగా టీటీడీకి 119.35 కోట్ల రూపాయల ఆదాయం. చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్చల్, భయభ్రాంతులకు గురవుతున్న జనం. పవన్ కళ్యాణ్ తన శాఖలోని ఇంజనీరింగ్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ పనులు ఆశించినంత వేగంగా జరగడం లేదంటూ అధికారులను నిలదీశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు అటవీ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె పండుగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వామిత్వ పథకం సహా ప్రధాన కార్యక్రమాల అమలు స్థితిపై పవన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణం, పర్యవేక్షణ కోసం త్వరలో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రవేశపెడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రాథమిక దశలో అడవి తల్లి బాట ప్రాజెక్టును ఈ కొత్త టెక్నాలజీకి అనుసంధానం చేస్తామని వెల్లడించారు. ఇక శాస్కీ నిధులతో పల్లె పండుగ 2.0 అమలు జరుగుతుందని తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి జల్ జీవన్ మిషన్ మరియు స్వామిత్వ పనులను స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. మార్చి నాటికి 1 కోటి స్వామిత్వ కార్డులు ప్రజలకు పంపిణీ చేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అలాగే సుమారు 761 గిరిజన గ్రామాలను అనుసంధానించే 662 రహదారుల నిర్మాణానికి 1158 కోట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మరో 2123 కోట్ల శాస్కీ నిధులతో 4007 కిలోమీటర్ల గ్రామీణ రహదారులు, గోకులాలు మరియు డ్రైన్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసే అంగ ప్రదక్షిణ టోకన్ల కేటాయింపు విధానాన్ని సమూలంగా మార్చినట్లు టీటీడీ ప్రకటించింది. ఇటీవల కాలంలో రోజుకు 750 చొప్పున అంగ ప్రదక్షిణ టోకన్లను ఆన్లైన్ డిప్, లక్కీ డిప్ విధానంలో టీటీడీ జారీ చేసేది. ఈ విధానంలో కొందరికి అవకాశం లభించేది. దీంతో అనేక మంది భక్తులు నిరాశకు గురయ్యేవారు. భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఈ లక్కీ డిప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసింది. లక్కీ డిప్ స్థానంలో టీటీడీ ఇప్పుడు ముందు వచ్చిన వారికి ముందు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధానం ద్వారా భక్తులు ముందుగా ప్లాన్ చేసుకుని టోకన్లను సులభంగా బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ కొత్త విధానం వల్ల టీటీడీ వెబ్సైట్లో టోకన్లు విడుదలైన వెంటనే బుకింగ్ చేసుకోవడం తప్పనిసరి. పాత విధానంలో ఎదురైన అదృష్టం, నిరీక్షణ సమస్యలకు కొత్తగా ముందు వచ్చిన వారికి ముందు పద్ధతి ఒక పరిష్కారం చూపుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంగ ప్రదక్షిణ టోకన్ మీద ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా మళ్ళీ అడిషనల్ యుగాల ద్వారంలో సర్వేలు నిర్వహించి ఎక్కువ మంది భక్తులు అభిప్రాయ సేకరణలు చేసుకొని దాంట్లో రీఫార్మ్స్ తీసుకోవచ్చి, అంతకుముందు ఏదైతే సిస్టమ్ ఉండింది అదే బాగుండింది, ఈ డిప్ విధానం మార్చుకుంటే మంచిదని చెప్పి ఎక్కువ మంది భక్తులు సలహాలు సూచనలు ఇస్తే దానికి కావాల్సిన నిర్ణయాలు టీటీడీ తీసుకోవడం జరిగింది. అయితే భక్తులు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఆబ్వియస్లీ వారు ఏ కేటగిరీలో టికెట్స్ బుక్ చేస్తూ ఉన్నారు, ఏ సిస్టమ్ ద్వారా వారు వస్తూ ఉన్నారు, వారికి ఆ సిస్టంలో ఉన్నటువంటి ఇబ్బందులు క్లియర్గా అర్థమవుతాయి. ఆ దృష్ట్యా వారు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. అయితే ఏదో ఒక టైప్ ఆఫ్ టోకన్లో రీఫార్మ్స్ తీసుకువస్తే మిగతా ఏదైతే సిస్టమ్ టీటీడీ నిర్వహిస్తూ ఉంది అన్ని టోకన్స్, మిగతా కేటగిరీ టోకన్స్, దానికి కావాల్సిన క్యూ లైన్ మేనేజ్మెంటు, దాని మీద ఉన్నటువంటి ఇంపాక్ట్, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకొని అన్ని అంగాల్లో, అన్ని కోణాల్లో కూడా ఆలోచించుకొని మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు
అన్నీ స్టడీ చేసుకొని మనం ఒక నిర్ణయానికి వస్తాం. ఏ టైప్ ఆఫ్ కోటా మనం పెంచినా మిగతా క్యూ లైన్ మేనేజ్మెంట్ మీద కోటా మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. తిరుమల శ్రీవారిని అక్టోబర్ నెలలో 22.77 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో తెలిపారు. అలాగే శ్రీవారికి హుండీ ద్వారా 119.35 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలి వస్తుంటారు. సెలవులు, వీకెండ్లలో అయితే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. గోవిందుడి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటారు. గంటల పాటు నిరీక్షణ అనంతరం శ్రీనివాసుణ్ణి కనులారా వీక్షించి భక్తులు పునీతులవుతారు. అలాగే స్వామికి వెండి, బంగారు, నగదు రూపాల్లో కానుకలు సమర్పిస్తుంటారు. తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇదిలా ఉండగా అక్టోబర్ మాసంలో శ్రీవారిని ఎంతమంది భక్తులు దర్శించుకున్నారనే వివరాలను టీటీడీ ప్రకటించింది. అలాగే లడ్డూల విక్రయం, హుండీ ఆదాయం వివరాలను కూడా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుమల శ్రీవారిని అక్టోబర్ నెలలో 22.77 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో తెలిపారు. అలాగే శ్రీవారికి హుండీ ద్వారా 119.35 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. అక్టోబర్ మాసంలో 1.23 కోట్ల లడ్డూల విక్రయం జరిగిందని, 34.20 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని తెలిపారు. దాదాపు 8.31 లక్షల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు. ఎక్కువ మంది సామాన్య భక్తులకి ఏ విధంగా మేలు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకన్ సిస్టమ్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ అధికార యంత్రాంగము, శ్రీవారి సేవకులు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగము వాళ్ళందరూ కూడా 24 గంటలు కూడా కృషి చేస్తూ ఉన్నారు. సంతృప్తికరంగా ఎక్కువ మంది భక్తులకి దర్శనం కలిగించాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటారు. వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. భక్తులందరూ కూడా ఎక్కువ మంది భక్తులు సాటిస్ఫాక్టరీగానే స్వామివారి దర్శనాలు చేయగలుగుతున్నారని నేను దేవాలయంలో ఉన్నప్పుడు బయట కూడా భక్తులు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. వందే మాతరం అనేది ఒక మంత్రం, ఒక కళ, ఒక సంకల్పం, ఒక శక్తి అని ప్రధాని మోడీ అన్నారు. వందే మాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. వందే మాతరం అనేది ఒక మంత్రం, ఒక కళ, ఒక సంకల్పం, ఒక శక్తి. ఇది దేశానికి ఒక ప్రార్థన. ఇది మనల్ని చరిత్రలోకి తీసుకెళుతుంది. ఇది మన భవిష్యత్తుకు ధైర్యాన్ని ఇస్తుంది. భారతీయులు సాధించలేని సంకల్పం లేదు, సాధించలేని లక్ష్యం లేదు అని మోడీ పేర్కొన్నారు. నవంబర్ 7 అనేది ఒక చారిత్రాత్మక రోజు అని, వందే మాతరం ఆవిర్భవించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కోట్లాది మంది భారతీయుల్లో కొత్త శక్తిని ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి పౌరుడికి శుభాకాంక్షలు తెలిపారు. వందే మాతరం గేయాన్ని 1875లో సరిగ్గా నవంబర్ 7న అక్షయ్ నవమి పండుగ రోజున ప్రముఖ బెంగాలీ కవి బంకిం చంద్ర చటర్జీ రచించారు. ఇది బంకిం చంద్ర రచించిన ఆనంద్ మఠ్ నవలలో అంతర్భాగంగా ఉంది. తొలిసారిగా బంగా దర్శన్ అనే సాహిత్య పత్రికలో ప్రచురించబడింది. భారత స్వాతంత్రోద్యమంలో ఈ గేయం కీలక పాత్ర పోషించింది. అత్యంత వేగంగా దేశభక్తికి ప్రతీకగా మారి స్వాతంత్రోద్యమాన్ని ఉత్తేజపరిచింది. ఇక 1950లో భారతదేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన సందర్భంగా ఈ వందే మాతరం గేయాన్ని జాతీయ గేయంగా గుర్తించారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ 2025 సంవత్సరాన్ని 150 ఏళ్ల వందే మాతరంగా పరిగణించింది. ఈ రోజు నుంచి వచ్చే ఏడాది 2026 నవంబర్ 7 వరకు దేశవ్యాప్తంగా వందే మాతరం జాతీయ గేయం సంస్మరణోత్సవాలను జరపాలని నిర్ణయించింది. राष्ट्र को मां मानने का विचार हैरानी भरा हो सकता है, लेकिन भारत अलग है. भारत में मां जननी भी है और मां पालनहारिणी भी है. अगर संतान पर संकट आ जाए तो मां संहारकारिणी भी है. इसलिए वंदे मातरम कहता है, अबला के नमाए तबले बहुबर धारिणी नमामि तारिणी रिपुदल वारिणी मातरम वंदे मातरम. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా కొద్దిమంది యువత మత్తు పదార్థాలను సేవించి నగరవాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 38వ డివిజన్ కేబీ లేఅవుట్లో శ్రీ పద్మావతి ఉద్యానవనం పరిసర ప్రాంతాలలో పార్కింగ్ చేసిన స్కూటర్, ఆటో, కార్లపై విచక్షణ కోల్పోయి అర్ధరాత్రి 2 నుండి 3 గంటల సమయంలో రాళ్లతో అద్దాలను పగలగొట్టడంతో ప్రజలలో భయాందోళన నెలకొంది.
నిత్యం వేలాది మంది స్వామివారి దర్శనార్థం తిరుపతికి వివిధ ప్రదేశాల నుండి విచ్చేస్తుంటారు. విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో భావి పౌరులుగా నిలవాల్సిన యువత కాస్త మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే నగర పవిత్రతను దెబ్బతీసేలా కొద్దిమంది యువకులు మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవించి అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలపై హారన్లు మోగిస్తూ వేగంగా వాహనాలు నడుపుతూ స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలపై రాళ్లు రువ్వడం పట్ల కాలనీవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని మత్తు క్షేత్రంగా ఉపయోగించుకుంటున్న యువకులను గుర్తించి వారిపై పోలీస్ శాఖ కఠినమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. చీకటి పడితే చాలు బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉద్యానవనాలు, పాఠశాలలు, గుడులు ఉండేటువంటి ప్రాంతాలలో విధిగా పోలీస్ బీట్ నిర్వహణ లేకపోవడంతో ఇటువంటివి రోజురోజుకు పెరిగిపోతున్నాయని స్థానికులు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుకు విజ్ఞప్తి చేశారు. పోలీస్ శాఖ స్పందించి రాత్రి సమయాలలో బీట్ నిర్వహించడం ద్వారా దొంగతనాలు, అరాచక శక్తుల నుండి ప్రజలను కాపాడిన వారవుతారని పేర్కొన్నారు. మత్తు పదార్థాలను సేవించి వివేకం కోల్పోయి వాహనాలపై దాడులు చేయడం సమంజసం కాదని, అటువంటి వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కేబీ లేఅవుట్ ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ రాత్రి మా ఇంటి దగ్గర వర్క్ చేసుకోవడం వల్ల నా కారు ఇక్కడ తెచ్చి పార్క్ ముందర, పద్మావతి పార్క్ ముందర పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ పెట్టిన తర్వాత రాత్రి సుమారు 2:15 ఆ ప్రాంతంలో ఒక 2 బైక్లో ఇక్కడ నా కారుతో పాటు ఇక్కడ నుంచి ఇట్లా వరుసగా కొట్టుకుంటూ 7-8 కార్లు పగలగొట్టుకుంటూ ఈ లైన్ అందరినీ, ఇక్కడ కాపురాలు ఉండే వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. ఇటువంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిది. ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి, రక్షణ కల్పించాలని చెప్పి పోలీసు వారిని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మేము ఈరోజు ఇక్కడ తిరుపతి పద్మావతి పార్కు సింగాలగుంటలో ప్రతి రోజు ఇక్కడ తాగి, ఎవరైనా తెలియదు మాకు, తాగి బాటలతో పాటు ఈ పార్కులో పెడుతున్నారు. అదే కాకుండా ఇక్కడ కేబీ లేఅవుట్లో అంతా మొత్తము కార్లు పగలగొట్టేసి పెట్టుకున్న వాళ్ళందరినీ అద్దాలు పగలగొట్టేసి పద్మావతి పార్కు నుంచి శ్మశానం వరకు 20-30 కార్లు పగలగొట్టారు, బైకులు పగలగొట్టేశారు. ప్రజలందరినీ భయభ్రాంతులు చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. పోలీస్ మీటింగ్ వస్తూ ఉన్నా కూడా, బ్లూ కోటలు తిరుగుతూ ఉన్నా కూడా ఇది మధ్యాహ్నం నైట్లో 2-3 గంటలకి చాలా మంది వచ్చి బండ్లలో వస్తా వీళ్ళకి భయం ఉండాలి, భయభ్రాంతులు ప్రజలను గురి చేయాలి అంటూ నినాదం చేస్తూ వాళ్ళు మాస్కులు వేసుకొని ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూ తాగి తన వీధులు వేసి, అదీ కాకుండా మనుషుల్ని చంపేదానికి కూడా రెడీ అవుతున్నారు ఇక్కడ ఈ సింగాలగుంటలో. అదే కాకుండా ఆటో పెట్టుంటే పెట్రోల్ బాసి టైర్తో సహా కాల్ చేసినారు. ప్రతి ఒక్కరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. సింగాలగుంట అంటేనే శ్మశానం కాడ, ఆ శ్మశానం ఉంటే కూడా శ్మశానంలో తాగడము, ఆడ పక్కన చెన్నారెడ్డి కాని ప్రజలు గంజాయి తాగడము, ఈడకొచ్చి మమ్మల్ని ఏరియా వాళ్ళే కాకుండా పక్క ఏరియా వాళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నా పేరు కిషోర్ కుమార్. మాది పార్క్ ఎదురుగా మేము ఇళ్లలో ఉంటాము. లాస్ట్ 6 months నుంచి ఈ లైన్లో ఇట్లాంటి అవతాయికలు వచ్చి అద్దాలు పగలగొట్టడం కానీ, అలై వీల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎత్తుకొని వెళ్తాం. నిన్న నైట్ 2-5 గంటలకి అయితే మాకు సౌండ్ వినపడింది. తీరా మార్నింగ్ లేచి చూసే కొందికి సింగాలగుంట స్కూల్ కాడ నుంచి ఈ లైన్ అంతా దగ్గర 20-25 వాహనాల వరకు మొత్తం పగలగొట్టేశారు. అదృష్టం ఏమంటే ప్రాణ నష్టం అయితే ఎటువంటి ఇది లేదు. అందట్టు ఇంకోటి ఏమంటే ఒక పోలీస్ వాళ్ళకి వినపతి ఏమంటే ఈ లైన్లో స్ట్రీట్ లైట్స్ లేవు, ఇక్కడ కూడా స్ట్రీట్ లైట్స్ లేదు, కెమెరా లేదు. సో కెమెరా కానీ అండ్ స్ట్రీట్ లైట్స్ కూడా వేయమని మా విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు. తిరుపతి అలిపిరి మార్గంలోని మన్నూరు సుగుణమ్మ నివాసంలో తిరుపతి నియోజకవర్గ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నగర పరిధిలోని 50 డివిజన్ల నుండి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై పలు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళులా భావించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వినతి పత్రం ద్వారా తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి అర్జీని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు అనేక రోడ్లు గుంతలమయం అయ్యాయని, పలు కాలనీలలో వీధి దీపాలు వెలక్క అవస్థలు ఎదుర్కొంటున్న అర్జీలు రావడం జరిగిందని, తక్షణమే అన్నిటినీ పరిష్కరించి నగరాభివృద్ధికి తోడ్పాటు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఒక సుపరిపాలన అందిస్తున్న దిశగా కూటమి ప్రభుత్వం
ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకొని తొలి అడుగు పూర్తి చేసి రెండవ సంవత్సరంలోకి అడుగు వేసాం. ఇంకా కూడా సంక్షేమ కార్యక్రమాలు అనేవి, అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. దానికి ఒక ఫుల్ స్టాప్ కానీ అంతం కానీ ఉండదు. కాబట్టి ఈరోజు పెన్షన్లే అనుకున్నాం. వితంతువులు అవుతుంటారు, వికలాంగులు అవుతుంటారు. ఇవన్నీ కూడా మళ్ళా కొత్త పెన్షన్లకి చేసుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది, ప్రజల మీద ఉంది. చేయాల్సిన బాధ్యత మన పరిపాలకులు, ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ, అదే కాకుండా ఈ రోజున మరి వర్షాలు వస్తున్నాయి. తిరుపతిలోని 3వ వార్డు లక్ష్మీపురంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమంలో భాగంగా తిరుపతి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 17 నూతనంగా మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయించుకొని 5 పూర్తి చేసి ఓ 2 ఇంకా స్టార్ట్ అవుతాయనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండకూడదు అన్నటువంటి ఒకే ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వీటి మొత్తాన్ని ప్రైవేట్ చేయడం అన్నది ప్రజలకు శరాఘాతంగా మారుతుంది. ఇప్పటికైనా మొత్తం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా నడుచుకుంటే వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుందన్నటువంటి విషయాన్ని మీ సందర్భంగా తెలియజేస్తూ ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా పాల్గొనవచ్చు. ఆయా వార్డుల్లో వార్డు నాయకులు ఆ సంతకాలు సేకరిస్తున్నారు, కొన్ని క్యాంపులు కూడా పెడుతున్నారు. మీరు సంతకాలు ఏవైతే దాని మీద చేసి ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మద్దతు తెలుపుతారో వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి వచ్చే ఈ నెల 26వ తేదీన అందజేయబోతున్నారు. మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని మరోసారి కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక అద్భుత ప్రయత్నం ఏంటంటే 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం మాత్రమే కాదు, ఆ 17 మెడికల్ కాలేజీలకి 40-60% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఈ 5,000 కోట్లలో 3,000 కోట్లు కేంద్రం ఇస్తుంది. ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 3,000 కోట్లు ఆగిపోతే ఎవరికి భారం? అదేవిధంగా రేపు స్కీమ్స్ వస్తాయా? కాబట్టి ఇటువంటి భారం లేకుండా జగన్ గారు తీసుకున్న దాంట్లో దాదాపు 42% సెల్ఫ్ సపోర్టింగ్ ఇస్తున్నాడు. సెల్ఫ్ సపోర్ట్ నడుస్తాయి కాలేజీలు, కేవలం ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని దురుద్దేశం కూటమిగా కనిపిస్తోంది. ఇక్కడ ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములై జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు, ఇక్కడ తిరుపతిలో అభినయ్ గారి నాయకత్వం జరుగుతున్న ఈ ప్రయత్నంలో భాగస్వాములు కావడం మనందరూ అవసరం అని భావించాం. పులిచెర్ల మండలం కల్లూరు పీలేరు హైవే సమీపంలోని బాలిరెడ్డి గారి పల్లి వద్ద బుధవారం పగలంతా 16 ఏనుగుల మంద హల్చల్ చేశాయి. కల్లూరు అయ్యవాండ్లపల్లి రోడ్డుకు ఆనుకుని ఉన్న మామిడి తోటలో గజరాజులు తిష్టవేయడంతో అటవీశాఖ అధికారులు తీవ్ర ఆందోళన చెందారు. ఏనుగుల గుంపు ఉన్న మామిడి తోటను సిబ్బంది చుట్టుముట్టారు. తోటలో నుంచి బయటకు రాకుండా నలువైపులా టపాకాయలు పేల్చడంతో ఏనుగులు కోపంతో గీంకారాలు చేశాయి. కొంత దూరం ట్రాకర్స్ను ఏనుగులు తరుముకుని చెమటలు పట్టించాయి. మామిడి తోట నుంచి పగటి వేళలో ఏనుగుల గుంపు బయటకు వస్తే ప్రజలకు ముప్పు వాటిల్లుతుందని గ్రహించిన రేంజర్ థామస్ సుకుమార్, ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ తమ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. ముందుగా మంగళవారం రాత్రి తూర్పు విభాగ అటవీ ప్రాంతంలోని సూరప్ప చెరువు నుంచి 2 గున్న ఏనుగులతో కలిసి 16 ఏనుగుల మంద కుమ్మరిపల్లె వద్దకు చేరుకున్నాయి. రవికుమార్, ధర్మేంద్ర, బాబుకు చెందిన మామిడి, కొబ్బరి చెట్లను ధ్వంసం చేసిన ఏనుగులు పశుగ్రాసం తినేసి రాతి కూసాలను విరిచేశాయి. అక్కడి నుంచి కల్లూరు పులిచెర్ల రోడ్డును దాటుకున్న ఏనుగుల మంద వీకేపల్లి వద్దకు చేరుకొని రెడ్డిశేఖర్ నాయుడికి చెందిన మామిడి చెట్ల కొమ్మలను, రాతి కూసాలను విరిచేశాయి. అక్కడి నుంచి బాలిరెడ్డి గారి పల్లి, నల్లగుట్టపల్లి, అయ్యావాండ్లపల్లి, ఎర్రంవాండ్లపల్లి వరకు వెళ్లిన ఏనుగులు పలు రకాల పంటలను ధ్వంసం చేశాయి. చెరుకువారిపల్లిలో దామోదర్కు చెందిన పొలంలో బీభత్సం చేసిన ఏనుగుల మంద టమోటా, కాలీఫ్లవర్ పంటలను ధ్వంసం చేశాయి. అక్కడి నుంచి తిరుగుముఖం పట్టిన ఏనుగులు మునిరెడ్డి గారి పల్లి వద్దకు చేరుకోవడంతో తెల్లారింది. బాలిరెడ్డి గారి పల్లిలో మునిరెడ్డి, మధురెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డికి చెందిన మామిడి చెట్ల కొమ్మలను విరుస్తూ గీంకారం చేయడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. అప్పటికే అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు టపాకాయలు పేల్చడంతో సిబ్బందిపై అవి తిరగబడ్డాయి. దీంతో ట్రాకర్స్ ప్రాణభయంతో పరుగులు తీశారు. కల్లూరు అయ్యావాండ్లపల్లి రోడ్డు సమీపంలో ఉన్న సోమసుందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డికి చెందిన మామిడి తోటలో ఏనుగుల మంద నిలకడగా నిలబడ్డాయి. సమాచారం అందుకున్న రేంజర్ థామస్ సుకుమార్, ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ
ఎఫ్బీఓలు కృష్ణమూర్తి, మధు సిబ్బందితో హుటాహుటిన మామిడి తోట వద్దకు చేరుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చిన అటవీశాఖ అధికారులు కల్లూరు అయ్యవాండ్లపల్లి రోడ్డుపై ఎలాంటి వాహనాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే ప్రాంతంలో ఏనుగుల మంద సేద తీరాయి. సాయంత్రం ఆకాశంలో మబ్బులు కమ్ముకొని వర్షం కురవడంతో చీకటిగా మారింది. అంతవరకు ఏనుగుల మంద సమీపంలో ఉన్న అటవీశాఖ అధికారులు ట్రాకర్ సమీపంలోని బాలిరెడ్డి గారి పల్లిలోకి వెళ్లిపోవడంతో ఏనుగుల మంద మామిడి తోటల మధ్యలోకి వెళ్లిపోయాయి. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శాస్త్రీయంగా చండీయాగం ముగిసింది. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం చండీయాగం శుక్రవారం వైభవంగా ముగిసింది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 30 నుండి నవంబర్ 7వ తేదీ వరకు చండీయాగం నిర్వహించారు. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు చండీయాగం సమాప్తి, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాభిషేకం, అమ్మవారి మూలవర్లకు కలశాభిషేకం, అలంకరణ, నివేదన మరియు హారతి నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి కలశ స్థాపన, పూజ, జపం, హోమం, నివేదన, హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ కెపి చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అహింసాయుత స్వాతంత్ర ఉద్యమంలో రణనినాదంగా ఉపయోగపడిన వందే మాతరం గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో ఏడాది పాటు వందే మాతర గీత ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ రోజుతో 150 సంవత్సరాలు వందే మాతర గీతము రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు దేశం మొత్తం మీద 10 గంటలకు అన్ని పాఠశాలల్లో, కార్యాలయాల్లో వందే మాతర గీతం ఆలపించాలని మన గౌరవనీయ ప్రధానమంత్రి గారు దీన్ని ఒక పెద్ద ఉద్యమంగా తీసుకొని వచ్చి పాడాలని నిర్ణయించారు. తదనుగుణంగా మన పాఠశాలలో, ఈ పాఠశాలలో వందే మాతర గీతాన్ని ఆలపించడం జరిగింది. బంకిం చంద్ర చటర్జీ 150 సంవత్సరాల క్రితం రచించినటువంటి ఈ గీతం వల్ల మన భారతదేశానికి స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వందే మాతర గీతం ఆలపించడం వల్ల ఒళ్ళు ఏ విధంగా పులకించిపోయి స్వాతంత్ర పోరాటం కోసము భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా పోరాడారో అనేది మనకు కళ్ళకు కట్టినట్టు తెలుస్తూనే ఉంది. తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రష్యన్ విప్లవ దినోత్సవ స్ఫూర్తితో సోషలిజం, మానవ వికాసంపై ప్రత్యేక సదస్సును నిర్వహించారు. ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ఏర్పడింది. అది ప్రపంచాన్ని అబ్బురుపరిచేటట్టు, అప్పటిదాకా అగ్రరాజ్యాలుగా ఉన్న అన్ని దానికి దిగదుడుపుగా అయిన పరిస్థితి అనేది ఆ రోజు వాళ్ళు నిరూపించారు. ఈరోజు అటువంటి భావాలు, అటువంటి రాజ్యం ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రపంచానికి ఈరోజు గుర్తిస్తూ ఉంది. అందులో భాగంగా మనకి న్యూయార్క్ నగరంలో మమ్దాని అనే సోషలిస్ట్ భావాలు కలిగిన ఒక డెమోక్రటిక్ అభ్యర్థిని 50% పైగా ఓట్లేసి ప్రజలు గెలిపించారంటే ఈ యొక్క భావాలు ఎంత బలంగా వ్యాపిస్తున్నాయో మనకు తెలుస్తుంది. ఈరోజు ట్రంప్ లాంటి వాళ్ళు గడగడలా ఒడికిపోతున్నారు. వాళ్ళు ఆ అభ్యర్థి ప్రకటించుకోకపోయినా ఆయన కమ్యూనిస్ట్ అని ముద్రేసి మొత్తం కూడా అది మొత్తం వ్యాపిస్తుందని చెప్పేసి భయపడిపోతున్న పరిస్థితి అంటే ఎంత ఎంత గొప్ప విషయమో మనం ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు క్యాన్సర్పై సరైన అవగాహన లేకపోవడంతో మృత్యువాత పడుతున్నారని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ తెలిపారు. తిరుపతి డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి నగరంలోని ప్రధాన కూడళ్లలో ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్పై అవగాహన చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలు క్యాన్సర్ బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, క్యాన్సర్ కణాలను మొదట్లోనే గుర్తించి చికిత్స చేయించుకుంటే అనేక మార్పులు ఉంటాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్యాన్సర్ వ్యాధిపై ప్రత్యేక దృష్టి సారించి మెడికల్ క్యాంపులు, పలు కేంద్రాల్లో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు.
దీనికి క్యాన్సర్ ఉంటుందని భయం లేకుండా ముందుకు వచ్చేసి ప్రతి ఒక్కరూ వచ్చి భయపడకుండా మేము కూడా ఈ స్క్రీనింగ్ చేసేది కూడా జాగ్రత్తగా ఎవరిని బయట తెలియకుండా కూడా ఉంచుతాము. ఆ రికార్డు మొత్తము ఇకలా ఏమైనా ఉన్నా కూడా మేము వాళ్ళని తెలియజేసి ఇమీడియట్గా వారిని వైద్యం చేయించడానికి ఇక్కడ మన హాస్పిటల్ కూడా ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ రుయా హాస్పిటల్ ఉంది. దాని ఓపీ నెంబర్ వచ్చి 3222. ఈ 222కి ఓపీ ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్కి ఆశా కార్యకర్తల ద్వారా వాళ్ళు వస్తారు. ఆశా కార్యకర్తలు కూడా దానికి తీసుకురావడానికి కూడా 200 రూపీస్ ఇస్తారు వాళ్ళకి. అందుకోసం అని చెప్పి ప్రజలు ముందుగా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. దీంతోపాటు మన స్విమ్స్లో కూడా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మెడికల్ పింక్ బస్సులు ఉన్నాయి. ఆ పింక్ బస్సు కూడా జిల్లాలో మొత్తం వెళ్ళేసి టూర్ ప్రోగ్రామ్ మాదిరి అన్నీ స్క్రీన్ చేస్తున్నారు. అదే స్వీకార్ ఇన్స్టిట్యూట్ కూడా శ్రీ టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా స్క్రీన్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ హాస్పిటల్ వారు క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కళాశాల మహిళా ఉద్యోగులకు విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రివెంటబుల్ డిసీజ్ అంటే అన్ని క్యాన్సర్లు కాదు, కానీ కొన్ని క్యాన్సర్ ఏదైతే చాలా కామన్గా మనకి ఇండియాలో వ్యాపిస్తున్నాయి అన్నది అంటే ఓరల్ క్యాన్సర్, ఓరోఫారింజియల్ క్యాన్సర్ అంటే నోటు క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే సర్వైకల్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాము. ఈ క్యాన్సర్ని చిన్న చిన్న టెస్ట్ ద్వారా, స్క్రీనింగ్ ద్వారా మనం కనిపెట్టవచ్చు. ఎర్లీ స్టేజ్ అంటే మొదటి స్టేజ్లోనే కనిపెట్టి దాన్ని ట్రీట్మెంట్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువ. అలాగే కొన్ని ప్రివెంటబుల్ మెథడ్స్ కూడా చెప్పాము, దాని గురించి చాలా హైలైట్ చేసాము. వ్యాక్సినేషన్ అన్నది చాలామందికి తెలీదు. హెచ్పివి అన్న వ్యాక్సిన్ మనకి చాలా అవైలబుల్ ఉంది అండ్ దానివల్ల సర్వైకల్ క్యాన్సర్ని ఒక విధంగా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో స్క్రీనింగ్ అండ్ ప్రివెన్షన్ ఈ రెండు టాపిక్స్ మీద మనం ఈరోజు మాట్లాడటం జరిగింది. ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నటువంటి ఉమెన్ ఎంప్లాయీస్, స్కాలర్స్, స్టూడెంట్స్ అందరికీ అవేర్నెస్తో పాటు ఒక ఫ్రీ మెడికల్ క్యాంపు ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేయాలని మేము నిర్ణయించి స్వీకార్ యాజమాన్యాన్ని, సిబ్బందిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. అందుకు వారు అంగీకరించి ఒక మంచి అవకాశాన్ని మాకు ఇస్తూ మా క్యాంపస్లోనే మాకు టెస్టులు నిర్వహించి మా అందరిలోనూ అవగాహన పెంచడానికి ఒప్పుకొని ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఇది నిజంగా మాకు సువర్ణావకాశం. ఈ అవకాశాన్ని మేము అందరం సద్వినియోగం చేసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మాకు కలిగించి ఇక్కడికి విచ్చేసిన స్వీకార్ ఆసుపత్రి సిబ్బందికి అందరికీ మా యూనివర్సిటీ తరఫున, మా హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ డెవలప్మెంట్ విభాగం, సెంటర్ ఫర్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్లో ఇన్నోవేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ISTF ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047పై నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ VK సరస్వత్ ముఖ్య అతిథులుగా ప్రత్యేక సదస్సును నిర్వహించారు. And then with the guidance of Dr. Saraswat and like him other eminent people, including Professor Ajay Sood, who is Principal Scientific Advisor, who is also long time guide to me from nanotechnology days. So we did a lot of translations, and one particular one which goes to my heart is, because I am a battery materials man, and then we developed a technology for lithium iron phosphate, which is the cathode material for all the battery, tropical battery. రాజీ మార్గమే రాజమార్గంగా డిసెంబర్ 13న లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని DLSA సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ భారతి పేర్కొన్నారు. ల్యాండ్ ట్రిబ్యునల్ కేసులు కానీ, రెవెన్యూ కేసెస్ కానీ, ఒకరికొకరు గలాటా ఘర్షణలో పడిండే కేసెస్ కానీ, ఈవెన్ FIR స్టేజ్లో కూడా చేసుకోవచ్చు, లేకపోతే కోర్టులో విచారణ జరిగే టైంలో కూడా చేసుకోవచ్చు, అలాగే ఆర్గ్యుమెంట్ స్టేజ్లో కూడా మీరు రాజీ వచ్చి చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ ఏదైతే కాంపౌండబుల్ రాజీ పడ్డే కేసులు మాత్రమే దీంట్లో రాజీ చేసుకోవాలా. 302 కేసు కానీ, మర్డర్ కేసు కానీ, రేప్ కేసెస్ అవన్నీ రాజీ చేసేయట్లేదు. కాబట్టి మేము కూడా దాదాపు మన మండలాల ఇంకా జిల్లా వరకు కూడా దాదాపు 30 ఇంకా 33 బెంచ్లు తయారు చేస్తాము. ఈ లోక్ అదాలత్ ఉదయం పొద్దునే 10 గంటల ఇంకా సాయంకాలం 5 వరకు జరుగుతుంది. కాబట్టి రాజీ మార్గమే రాజమార్గము అనుసరించి క్షణిక వేషంలో ఒకరికొకరు గలాట్లు పెట్టుకుంటే దాన్ని అందరూ కొంచెం రాజీ చేసుకొని ఇట్లా కేసులు కూడా రాజీ చేసుకోవచ్చు. తిరుపతి ప్రభుత్వ రుయా చిన్నపిల్లల వార్డులో శీతాకాలం మరియు వర్షాలు పడుతున్న నేపథ్యంలో చలికి తట్టుకోలేని వాతావరణ పరిస్థితి పిల్లలకు ఏర్పడడంతో పిల్లలకు వారి తల్లిదండ్రులకు సుమారు 500 దుప్పట్లను శ్రీ విజయ గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో నగరం మురళి వితరణ చేశారు. నమో వెంకటేశయ్య.
ఈనాటి ఈ కార్యక్రమానికి నేను ఎంచుకోవడం ఏమంటే ఇక్కడ చిన్నపిల్లల వార్డు తల్లిదండ్రులు గాను ఈ వాతావరణం గాను ఇప్పుడు స్టార్ట్ అయ్యే చలికాలం కాబట్టి ఈ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి ఏదైనా ఒక సంకల్పంతో ఏదైనా చేద్దామని ఒక కోరిక పుట్టింది. ఆ కోరిక గాను నేను బెడ్షీట్లు తెప్పించి ప్రతి ఒక్క పేషెంట్కి ఒక్కొక్కటి తప్పన ఇద్దామనే కోరికతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ సహకారానికి మన డాక్టర్స్ గారు మీ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇదే కాదు, ఇంకా నేను చాలా చేయాలని చేస్తున్నాను. ఇటు స్కూలు బడి గుడి నా సిద్ధాంతం, దాని మీద నేను ఈ ప్రోగ్రాం చేసుకుంటూ పోతున్నా. ధన్యవాదాలు. నవంబర్ నెలలో గత 7 సంవత్సరాల తర్వాత రికార్డు స్థాయి చలి నమోదు కానుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం అన్ని కాలాలు అధికంగా ఉన్నాయి. ఎండాకాలం తీవ్రమైన ఎండలు దంచి కొట్టగా వర్షాకాలం ఎన్నడూ ఊహించని స్థాయిలో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో ఈసారి నవంబర్ నెలలో గత 7 సంవత్సరాల తర్వాత రికార్డు స్థాయి చలి నమోదు కానుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరిగి ప్రజలు వణికిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన మోందా తుఫాను ప్రభావంతో ఈశాన్య రుతుపవనాల దిశ పూర్తిగా మారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం తగ్గిపోయింది. అదే సమయంలో వాతావరణ వ్యవస్థలో ఎంజేఓ మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ అణచివేత దశలో ఉండడంతో రాబోయే 10 నుంచి 15 రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో రాత్రి వేళల్లో తీవ్ర చలిగాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణ నిపుణులు ఒక దశలో తీవ్రమైన వర్షాలు కురిస్తే ఆ తర్వాతి దశలో పొడి వాతావరణం తప్పదనే పాఠం ఈ సీజన్ మనకు చెబుతోంది అని ప్రజలు చలి ప్రభావానికి సిద్ధంగా ఉండాలని వారు సూచించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,24,430 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,210 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,52,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 158 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అమెరికాకు సవాల్ విసిరిన చైనా, 3వ యుద్ధ నౌక ప్రవేశం. వందే మాతరం ఒక శక్తి, నవంబర్ 7 చరిత్రాత్మక రోజు అని ప్రకటించిన ప్రధాని మోదీ. అధికారుల పనితీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి, పంచాయతీ అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష. రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్, పెద్ద స్థాయిలో నమోదు కానున్న తీవ్రమైన చలి. రికార్డు స్థాయిలో అక్టోబర్లో శ్రీవారి హుండీ ఆదాయం 22.77 లక్షల మంది భక్తులు దర్శించుకోగా టీటీడీకి 119.35 కోట్ల రూపాయల ఆదాయం. చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్చల్, భయభ్రాంతులకు గురవుతున్న జనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.